హలో అండి, వెంకీ విజయ కుకింగ్ ఛానల్లో ఈరోజు రాయలసీమ గుత్తి వంకాయ కూర చూద్దాం. కావాల్సినవి ముందు నేను ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నా. అందులోకి 2 టమోటాలు, కొంచెం చింతపండు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిగడ్డలు, కొబ్బరి, ధనియాలు. ఇప్పుడు మసాలా కోసం ముందు ఒక కడాయి పెట్టి అందులో ఒక మసాలా చెక్క, 2 లవంగాలు, శనగకాయ పప్పులు వేసి దోరగా వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత ధనియాలు వేయాలి. ధనియాలు కొంచెం వేగిన తర్వాత కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అట్లా వేగనిచ్చి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అన్నీ మిక్సీ పట్టుకుందాం. మసాలా అన్నీ ఒక మిక్సీ గిన్నెలో వేసి కొంచెం చింతపండు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం ముందు మిక్సీ పట్టుకుందాం. కొంచెం ఉప్పు వేసి అన్నీ ఇప్పుడే వేసుకోవాలండి. మసాలాలో ఉప్పు, కారం అన్నీ ఒకేసారి వేయాలి. ఇప్పుడు కారం, నేను 2 స్పూన్లు వేస్తున్నా. కారం చూసుకొని వేసుకోండి. కొంచెం పసుపు, టమోటాలు, ఉల్లిగడ్డ వేసి అన్నీ వేసి ఇప్పుడు మిక్సీ పడదాం పేస్టు. ఇప్పుడు అంతా ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు నీళ్ళల్లో ఉప్పు వేసి వంకాయలు వేయాలి. వేసి 4 వంకాయని 4 ఘాట్లుగా కోయాలి. అన్నీ కోసి ఉప్పు నీళ్ళలో వేసుకుందాం, చేదు రాకుండా ఉంటుంది. మనం చేసి పెట్టుకున్న మసాలా అంతా ఈ వంకాయలో పెడదాం. ఇప్పుడు అన్ని మసాలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో నూనె వేయాలి. 3 గంటలు నూనె వేస్తున్నా నేను. నూనె వీటెక్కిన తర్వాత తాలింపు గింజలు వేయాలి. తాలింపు గింజల తర్వాత కొంచెం కరివేపాకు వేద్దాం. ఇప్పుడు అన్ని మసాలా పెట్టుకున్న వంకాయ నూనెలో వేద్దాం. అన్నీ వేసి ఒకసారి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఒకసారి మూత తీసి కలబెడదాం, లేదంటే అడుగు అంటిపోతుంది. ఇటు సైడ్ ఉండి ఇంకా ఇప్పుడు మనం చేసుకున్న మసాలా వేద్దాం. అంతా వేసి 1 నిమిషం అట్లాగా మసాలా అంతా వేగనిద్దాం. కొంచెం వేగనివ్వాలి. కొంచెం వేగిందండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెడదాం. మూత పెట్టిన తర్వాత వంకాయ కొంచెం మగ్గింది. ఇప్పుడు చూసుకొని నీళ్ళు వేసుకోవాలి. మన గ్రేవీ ఎంత కావాలంటే అన్ని నీళ్ళు వేసుకోవాలి. వేసి ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఒకసారి ఇప్పుడు మూత తీసి మళ్ళీ కొంచెం ఒకసారి అంతా కలబెడదాం. గెంటితో తిప్పాలండి, లేకపోతే అడుగంటు మాడిపోతుంది అడుగున. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి మళ్ళీ 2 నిమిషాలు ఉడకనిద్దాం. కొంచెం బాగా ఉడికిందండి. ఇంకా 2 నిమిషాలు అట్లా ఉడకనిద్దాం. అయిందండి. నూనె పైకి వచ్చినప్పుడు కూర మనకు ఉడికినట్టు. అంతేనండి ఈ వంకాయ కూర. మీకు గిన్నె నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.